నువ్వు నా సేవ చేస్తావు, పరిచర్య చేస్తావు. అది కూడా నువ్వు అనేవాడివి ఎవడో ఇప్పుడు ఎవడికి తెలియదు, కానీ లోకమంతటికి నువ్వెవడో తెలిసేటట్టు నేను చేస్తాను. అంతేకాదు, నీ ద్వారా సంఘమును మొదలు పెడతాను, కడతాను. ఆ సంఘము శాఖలు విడుస్తుంది, శాఖోపశాఖలై అనేక సంఘములుగా అనేక ప్రాంతాలకు వ్యాపించి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఆ సంఘాల్లో చేర్చబడతారు. అంత బలీయమైన పరిచర్య ఉంది. ఎన్ని పెట్టాడు చూడు అందులో. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడో చిలకలూరిపేట, దీనికే సరైన అడ్రస్ లేదు, అందులో నేనున్నది ఎంత. కానీ ఈరోజు చిలకలూరిపేట, షాలేమురాజు, తండ్రి సన్నిధి. ఒరిజినల్గా దేవుడు తన వాక్కును రిలీజ్ చేస్తున్నప్పుడు నిజంగా నువ్వు అది సీరియస్గా తీసుకుంటున్నావా, లేకపోతే షో చేస్తున్నావా? షో చేస్తే ఎవరికి నష్టం? దేవునికా, నీకా? ఏనా సౌండ్ ఆగిపోయిందే? చెప్పు, నాకే నష్టం ఉందా? వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. వారి హృదయాలు ఆ మాటలు తీసుకోవట్లేదని దేవుడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, తీసుకోవాలా లేదా? నా లైఫ్లో నాకు నిజంగా ధన్యకరమైన అనుభవాలు ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవటం. అంతటితో ఆగిపోకుండా నేను దేవుని సన్నిధిలో వినబడే మాటలు, గ్రంథంలో చెప్పబడే మాటల్ని సీరియస్గా తీసుకున్నాను సోదరా. అవేదో ఆలాటోలా మాటల్లాగా, ఏదో పాస్టర్లు ఏదో 4 ముక్కలు ఉదర పోషణం బహుకృత వేషం అని పబ్బం గడుపుకోవడానికి చెప్పే 4 చిల్లర మాటల్లాగా తీసుకోలా. అవి నా ఆత్మను రక్షించడానికి దేవుడే పలుకుతున్న మాటలని తీసుకున్నా. దేవుని సముఖంలో ఇంకా రక్షణ కూడా పొందకముందు దేవుడు నాతో మాట్లాడి నాకు ఇచ్చిన వాగ్దానాలు కూడా గోడ మీద లేకపోతే పుస్తకంలో అక్షరాల్లా తీసుకోవాలా. అవి కూడా సీరియస్సే అని తీసుకున్నా, నమ్మా. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని గోడ మీద నాకు దేవుడు చూపించిన వాగ్దానంలోంచి నాతో మాట్లాడితే తపీమని ఆ వాగ్దానం పట్టేసుకున్నా. నేను అది జరగదు అని నేను సందేహించలేదు బిడ్డ. నా తండ్రి ఇచ్చిన వాగ్దానం అదే, అక్షరాల నెరవేరుస్తాడు అని నమ్మా. ఆశ్చర్యం, అప్పటికింకా బాప్తీసం కూడా పొందలా, అప్పుడే వాగ్దానం ఇచ్చేశాడు. మీరు ఇంకోలా అనుకోకపోతే ఇది కూడా చెప్తా, ఇంకా బాప్తీసం కూడా పొందలా, అప్పుడే మరొక వాగ్దానం ఇచ్చాడు. నాకు గుర్తుంది, బైబిల్ చదువుతున్నా, చిన్నగా ఫ్యామిలీని, అమ్మని, నా భార్యని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళని కూడా నాతో పాటు కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసి, యేసు ప్రభువా, చర్చిలో వాక్యంలోంచి నాతో మాట్లాడావుగా, నీ మాట వింటే హాయిగా ఉందయ్యా, చచ్చిపోవాలనుకున్న మాకు బతకాలనిపిస్తుంది. ఇదిగో మిగిలిన వాళ్ళు మారలేదు, మేము 3 నీ ముందుకు వచ్చాం, మాతో మాట్లాడయ్యా, ఇంకొకసారి మాట్లాడయ్యా అని ప్రార్థన చేసి వాక్యం తీస్తే యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయంలోంచి మాట్లాడాడు. చూడు, యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం తీసుకున్నాను. నాన్న కెమెరా ఉందా నాన్న?
నానా తీసురా నాన్న, నేనేం రాసుకున్నానో చూడండి నాన్న. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాడు. ఇదిగో ఈ రెడ్ లెటర్స్ చూపించు నాన్న. నేను చదువుతున్నాను చూడండి. 2002లో నేను ప్రభువుని తెలుసుకున్న తరుణంలో ఆయన నాకు ఇచ్చిన జీవితకాల వాగ్దానం. కనబడుతుందా నాన్న? మీకు కనబడుతుందా? కదులుతుందా? క్లారిటీ ఉందా? 2002లో నేను ప్రభువుని తెలుసుకున్న తరుణంలో తెలుసుకున్న తరువాత ఆయన నాకు ఇచ్చిన జీవితకాల వాగ్దానం. ఎందుకు ఇలా రాసుకున్నాను తెలుసా? నాకు విశ్వాసం, నాకు డౌట్ లేదు. నాన్న మాట్లాడాడంటే భూమి తల్లక్రిందులైనా సూర్యచంద్రాదులు ఎదురు తప్పినా ఆయన మాట అచ్చైన పొల్లైన తప్పిపోదు. ఆయన వాగ్దానం మీద నాకున్న విశ్వాసం నేను సీరియస్గా తీసుకున్నా. ఏదో గోళ్ళ మీద కనపడుతుంటే పుస్తకాల్లో రాస్తారులే అన్నట్టు తీసుకోవాలా. ఏదో చెబుతుంటారు వాళ్ళు పబ్బం గడుపుకోవటానికి. అక్కడ ఏముందో చూడు. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి తీసి నేను దాన్ని నాటుదును, పైగానున్న దాని శాఖల్లో లేత దాన్ని తుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు, శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును, దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చెదను. ఈ వాగ్దానం ఆనాడు నాకు ఇచ్చాడు. ఇంకా బాప్తీసం కూడా పొందలా. ఇదేందో ఆనాడు నాకు అర్థం కాల. నాకు ఒకటే అర్థమైంది, పచ్చని చెట్టును ఎండిపోయేటట్టు ఎండిన చెట్టును పచ్చని దానిగా చేస్తాను అన్నాడుగా, ఇక మన జీవితం బాగుపడిద్ది పచ్చబడతాంలే అన్నట్టు పోయా. జూనియర్ కదా మనకేం తెలుసు. ఏదో మొత్తానికి ఎండిపోయిన మన బ్రతుకుల్ని పచ్చగా చిగురించేటట్టు చేస్తానని మాట ఇచ్చాళ్లే నాయన, తండ్రి, ప్రభువా స్తోత్రం నాయన అనుకున్నా. కానీ ఆ పైన అసలైన విషయం ఉంది. ఒక లేత కొమ్మని తీసుకొచ్చి అత్యున్నత పర్వతం మీద దాన్ని నేను నాటుతాను, అది పెరిగి పెద్దదై గొప్పదై శాఖలు విడుస్తుంది, అనేక జాతుల చెట్లు ఆ పక్షులు వచ్చి దానిలో గూళ్ళు కట్టుకుంటాయి. అర్థమైందా? అంటే కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరనట్లు నేను నీ ద్వారా జరిగించే పరిచర్య జగద్విదితం చేస్తాను. నువ్వు నా సేవ చేస్తావు, పరిచర్య చేస్తావు. అది కూడా నువ్వు అనేవాడివి ఎవడో ఇప్పుడు ఎవడికి తెలియదు, కానీ లోకమంతటికి నువ్వెవడో తెలిసేటట్టు నేను చేస్తాను. అంతేకాదు, నీ ద్వారా సంఘమును మొదలు పెడతాను, కడతాను. ఆ సంఘము శాఖలు విడుస్తుంది, శాఖోపశాఖలై అనేక సంఘములుగా అనేక ప్రాంతాలకు వ్యాపించి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఆ సంఘాల్లో చేర్చబడతారు. అంత బలీయమైన పరిచర్య ఉంది. ఎన్ని పెట్టాడు చూడు అందులో. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడో చిలకలూరిపేట, దీనికే సరైన అడ్రస్ లేదు. అందులో నేనున్నది ఎంత. కానీ ఈరోజు చిలకలూరిపేట, శాలేమురాజు, తండ్రి సన్నిధి, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు
సీరియస్గా తీసుకున్నాను కనుక రాసుకున్నాను. లేకపోతే అయ్యో తీర్థం వస్తాయి అన్నీ అవుతాయి ఏంది అని వెళ్ళేవా? లేదు, మాట్లాడినవాడు ఆయన, మాటిచ్చినవాడు ఆయన. తట్టడప్పుల్లో ఉంటే వాగ్దానం తీస్తే ఇక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవుగా అప్పు చేయవని వచ్చాను. పగలబడి నవ్వుకున్నా. ఉన్నప్పులు తీర్చు చాలు, నేను అప్పులు ఇచ్చేంత సీన్ నాకు లేదులే కానీ ఉన్నప్పులు తీర్చు, పండగ చేసుకుంటా. ఏది అబ్రహాం, నీకు ఇస్సాకుని ఇస్తానయా అని దేవుడు చెబుతుంటే నీ సన్నిధిని ఇష్మాయిలందు బతకనిమ్ము నాయన్న అంతే చాలు అన్నాడు కదా. అట్లా కానీ అమ్మ మాట ఇచ్చినోడు మామూలోడు కాదుగా. ఆ సంవత్సరమే పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఒక స్థిరమైన ఉపాధి నాకు ఇచ్చి 1000 రూపాయల డబ్బులు నా చేతిలో రన్ అయ్యేటట్టు చేసి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వచ్చి వాళ్ళ అవసరాలకు కావలసినటువంటి ధనాన్ని అడుగుతుండే ఇవ్వటానికి నా దగ్గర ఎప్పుడూ సమృద్ధి ఉండేటట్టు చేశాడు. అసలు ఉన్న అప్పులు తీరకే సత్తంటే మళ్ళీ అప్పులు ఇచ్చేంత సీనా, అది కదా వెటకారం. ఇప్పుడు ఉన్నవి తీరితే కదా మనం ఎదుటి అప్పులు ఇచ్చేది. అంటే అట్లా చేశాడు. ఒక కార్యం చేశాడు, ఒక్క అద్భుతం. నేను చెబుతున్నా, నువ్వు సంవత్సరాలుగా ఫీట్లు చేసేటువంటి సమస్యలకు ఒక్క చిన్న అద్భుతం చాలు, అడ్రస్ లేకుండా మారిపోద్ది దాని పరిస్థితి. పోయింది అడ్రస్ లేకుండా. ఒక చిన్న కార్యం చేశాడు అంతే, అప్పులు మొత్తం ఒక దెబ్బలో పోయినాయి. అంతేనా? ఒక పక్క దానికి పరిష్కారం చూపించి నా చుట్టూ ఉన్న అక్కా చెల్లెళ్ళు వచ్చి, తమ్ముడా అప్పట్లో స్పందన, షేర్మూల సంస్థలు ఉన్నాయిగా, 6000 7000 ఇస్తారు, వారానికి ఒకసారి కట్టాలా, రోజు కట్టాలా, వారానికి ఒకసారి కట్టుబడులు ఉంటాయిగా, 250 300 కట్టాలి కదా. ఒక అక్క వచ్చింది, నాయనా 100 ఉంది, 250 నువ్వు 150 నువ్వు ఇవ్వాల్సిందే, నేను 250 కట్టాలి, తీసుకోక కట్టుపో. ఇంకొక అక్క వచ్చి, దయా 150 ఉన్నాయి, 100 అయ్యా ఇస్తాలేయ్యా, నువ్వు పాపం కష్టపడుతున్నావు చూస్తున్నా, ఇస్తాలే అక్క పర్లేదు ఎన్నో తీసుకో. ఎందుకంటే ఇప్పుడు లాభం కానీ పెట్టుబడి కానీ మొత్తానికైతే జేబు నిండా డబ్బులు ఉంటున్నాయి. నాకు అది ఆశ్చర్యం. ఇంకొక అక్క వచ్చింది, అయ్యో 250 నువ్వు ఇవ్వాల్సిందే. బావగారు తాగి పండుకున్నాడు, మా బావ. ఈ బావలు ఏడొచ్చారా, ఈ తాగుబోతు బావలు. పర్లేదక్క తీసుకో, ఉన్నాయిగా తీసుకో అని ఇచ్చా. క్రీస్తు గురించిన మాటలు గాక క్రీస్తు ప్రేమని క్రియలో చూపా. అప్పుడు నేను చెప్పే మాటకు నా క్రియ తోడైనందున ఆ మాటకు వెయిట్ వచ్చింది. క్రియ లేని మాటలు వెయిట్ లేనివమ్మా, తేలిపోతాయి. అదే దానికి క్రియ కూడా జోడి అయిందనుకో, అప్పుడు నీ మాటకి వెయిట్ వచ్చింది. ఏమంటా? నేను సాయం చేయకుండా ఒట్టి ముచ్చట్లు చెబుతాను అనుకో, అక్క నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం అనుకుంటున్నా అక్క, మరి ఒక 150 తగ్గిందయ్యా. 150 మన దగ్గర ఏడుంది అక్క, అయ్యా మళ్ళీ ఇస్తానయ్యా. అబ్బే భలే పని రా, నా దగ్గరే ఉండవలే, నువ్వంటే నాకు ఇష్టం కానీ డబ్బులు మాత్రం. క్రియ వాళ్ళు ఇవ్వకపోని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎవరికైనా పిడికిలి విప్పి ఇచ్చేటప్పుడు అది తిరిగి రావాలి వచ్చిద్దనే ఆశతో ఎప్పుడు ఇవ్వను. రాదు అనుకొని ఇస్తా. మళ్ళీ వసూలు చేయడానికి తిరిగింది కూడా లేదు. తమ్ముడా వింటున్నారా? అంతే. అందుకే మీకు కూడా అదే సలహా చెబుతా, నీ దగ్గర ఉంటే ఎదుటోళ్ళు బాధలో ఉన్నారు అనిపిస్తే అడ్డం ఉండి ఇప్పించొద్దు. నీ దగ్గర ఉన్నదేదో ఇవ్వు, ఇచ్చేటప్పుడు మళ్ళీ వచ్చిద్ది వసూలు చేసుకుందామని ఇవ్వద్దు. ఇవ్వకపోయినా పర్వాలేదులే, మీరు బాగుండండి చాలని ఇచ్చేసాయి అంతే. అంత సీన్ మాకు లేదులేయ్యా అంటారా? లేకపోతే ప్రార్థన చేయి. నేను చేశా,
ఆ విధంగా ఒక పక్క క్రీస్తుని గురించి ప్రకటిస్తూ క్రీస్తు ప్రేమను చూపించడం చేత ఆ సమాజంలో షాలేము రాజు తమ్ముడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎప్పుడన్నా ఆపదాన్ని వెళితే ఖచ్చితంగా తనకున్నంతలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆ అబ్బాయి, ఏ అబ్బాయి? షాలేము రాజు అబ్బాయి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఉంచుకొని లేవు అనడు, డౌటే లేదు. అమ్మలు, తల్లులు, బిడ్డ మంచోడమ్మా, పాప ఉంటే ఇస్తాడమ్మయ్యా అనే సాక్ష్యం నా తండ్రి నాకు ఇచ్చాడు. అది సువార్తకు గొప్ప బలాన్ని ఇచ్చింది. అట్లా పరిచర్య జరిగింది. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం నెరవేరిందా లేదా? అబ్బాయి చెప్పు అబ్బాయి, ఇప్పుడేం గట్టిగానే చెబుతావు. అక్కడ చిన్నగా పరిచర్య స్టార్ట్ అయిందని వాడు ఫోటోలు మొదలు పెట్టాడు. అది ఆ పాక, అది నేనున్న సమాజంలో ఆ పాక, తర్వాత మందిరం, తర్వాత రోడ్డు మీదకి వచ్చి అది పందిళ్ళలో ప్రార్థన, ఓకేనా? తర్వాత ఇక్కడ రావటం, ఇప్పుడు ఇది. ఓకే, దేవునికే మహిమ, ఇదంతా ఆయన కృప. ఓకేనా? 2 చేతులు స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకేమైనా ఇబ్బందిగా ఉందా? హ్యాపీయేగా? ఒక్క పోతుంటే హ్యాపీ ఆడుంటుందిలే, ఏదో మొహమాటం కొద్దీ చెబుతున్నారట కదా. అయినా సరే పట్టించుకోవద్దు, నేను చెప్పి వినండి నానా. నేను ఇంకా రక్షణ పొందక ముందే నా తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానాలను చూసి ఆశ్చర్యపోయి నమ్మా. అంతేకాదు, అసలు నేను ఇంకా పాపినై ఉండగానే ఆయన నాకు ఈ ప్రామిస్ చేస్తున్నాడేంటి? అది సరే, ఇంతకీ నన్ను ఏం చేయమంటున్నాడు? వాక్యం చదువుతుంటే మార్కు సువార్త 16 వచనాలు. మార్కు సువార్త 16 అధ్యాయము 15-16 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అపోస్తల కార్యం 2:38. మీలో ప్రతివాడును మారు మనసు పొంది యేసునామములో బాప్తిస్మం పొందాలి. ఓ, మారు మనసు పొందాలా? ఇది సీరియస్ తీసుకున్నా. మారు మనసు 2 విషయాల్లో మారు మనసు. 1, రక్షింపలేని వాటిని ఆశ్రయించే విషయంలో మారు మనస్సు. అప్పటిదాకా ఈ స్వామి రక్షిస్తాడు, ఆ తల్లి రక్షించిద్ది, అయ్య రక్షిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఏం రక్షించిద్దని నాలాంటి జీవితాలు కలిగిన మనుషుల చుట్టూ తిరిగే కదా దేవుళ్ళని. మరి వాళ్ళు నా కోసం ఏం చేయలేదు, మరి వాళ్ళు నన్ను శిక్షించడానికి కానీ రక్షించడానికి కానీ యోగ్యత వాళ్ళకి లేదు. నన్ను శిక్షించాలంటే ముందు వాళ్ళు ఏ పాపం లేని వాళ్ళు అయి ఉండాలి. మరి వాళ్ళకు ఉందా అంత సీను? నేనెట్లా అరిషడ్ వర్గాలకు బానిసను, వాళ్ళు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యంలోనే అరిషడ్ వర్గాలు నాలో ఎలా పనిచేసినాయో నేను గతంలో మొక్కిన వాళ్ళలో కూడా అయ్యే పనిచేసినాయి. కాబట్టి నన్ను శిక్షించడానికి వాళ్ళకి హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకంటే 2 జైల్లో ఖైదీలు ఉన్నారు. ఒకడన్నాడు ఇంకొకటితో, రేయ్ నేను తలుచుకుంటే నిన్ను ఉరిదీస్తా అన్నాడు. నేను తలుచుకుంటే నీకు యావజ్జీవం వేస్తా అన్నాడు. ఎవరు? ఒక ఖైదీ ఇంకో ఖైదీతో. కుదిరిద్దా? సెంట్రీ వచ్చి కర్ర తీసుకొని ఆ కట్టడాలకు వేసి కొట్టి, రాయ్ ఏంట్రా గొడవ నడమండి అన్నాడు. ఓకే సార్ అన్నారు ఇద్దరు. అంటే ఇద్దరు ఎక్కడున్నారు? 2 జైల్లోనే ఉన్నారు. జైల్లో తాను బందీ అయి ఉండి ఇంకొక బందీని భయపెట్టడం యుక్తమేనా? తానే పాపమునకు బందీలైపోయినటువంటి వ్యక్తులు పాపంలో ఉన్న నన్ను ఎలా విడిపిస్తారు? విడిపించలేరు. మరి పాపములో ఉన్నటువంటి వాడిని విడిపించడానికి వాళ్ళకి అధికారం లేదు, శిక్షించడానికి అధికారం లేదు. శిక్షించినా రక్షించినా ఎవరికుందో తెలుసా? ఏ పాపము లేని పరిశుద్ధుడికి ఉంది. ఎందుకంటే వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళందరూ పిల్లలు పెద్దోళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చారు. ఆమెని యేసుప్రభు ముందు పడేశారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచరిస్తూ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన వారిని
రాళ్లతో కొట్టి చంపమనుంది. నువ్వేమో నేను ప్రేమతో వచ్చాను, కనికరం చూపుతాను అంటున్నావు. మరి కనికరం చూపితే మోషే ధర్మశాస్త్రం మీరినట్టు అయింది. ధర్మశాస్త్రం నెరవేరిస్తే నీ కనికరం కుదరదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి రాళ్లతో కొట్టి చంపడానికి మేము వచ్చాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం బోధకుడా? ఆపేద్దామా? ఆపితే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు. అప్పుడు నువ్వెట్లా మెస్సియావి, నువ్వెట్లా రక్షకుడు, నువ్వెట్లా బోధకుడివి, నువ్వెట్లా రబ్బునివి? అలాగని శిక్షించమంటే నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్నావే. ఆ కనికరం ఎలా చూపిస్తావో చూపించు అన్నా. వాళ్ళకి తెలియదు జ్ఞానం అనే దానికి కేరాఫ్ అడ్రస్ ఆయనే. ఆయన దగ్గరకు వచ్చి డ్యాన్స్లు వేస్తున్నారని వాళ్ళకి తెలీదు. ఆయన ఏమల్లా వ్యభిచారంలో పట్టబడిందా? అట్లయితే శిక్షార్హురాలే. అయితే ఎవరెవరిని శిక్షించాలి? ఏ పాపం చెయ్యనివాడు పాపిని శిక్షించాలి. తామే పాపులై ఉండి పాపులు పాపిని ఎలా శిక్షిస్తారు? కాబట్టి మీలో పాపము చెయ్యని వాడెవడో మొదటిగా రాయి వేయండి అన్నాడు అని రాస్తున్నాడు. ఒక్కళ్ళేడు ఆడ, ఒక్కళ్ళేడు. వేయండి, మొత్తం అడేయండి, రాళ్ళన్నీ వేయండి, అడేయండి, వేయండి. అదిగో పాపం చేయని పెద్ద మనుషులారా రాళ్ళు వేయండి, శిక్షించండి అంటే ఎవరికుంది అంత సీను? పొరపాటున నేనేం చేయలేదని వేసాడా వాడు ఎక్కడెక్కడ ఏమేం గట్టి తిన్నాడో మొత్తం చెబుతాడు. అంత సీన్ ఏనుకుంది. వద్దులే పర్లేదులే. అదిగా ఆమె వచ్చి ఆ పాపి అయిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది. ఒక తండ్రిలాగా అడ్డుపడి కాపాడాడు. చూశాడు, అడుగుతాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? అవ్వా నన్నెవరూ శిక్షించలేదయ్యా. అప్పుడు ఆయన అంటాడు, నేనును నిన్ను శిక్షించను కానీ ఇక నువ్వు వెళ్ళి పాపం చెయ్యకు అంటాడు. శిక్షించే హక్కు, రక్షించే హక్కు ఏ పాపము లేని పరిశుద్ధుడికే ఉంది. తామే పాపులై ఉన్న వాళ్ళకి శిక్షించే హక్కు లేదు, రక్షించే అధికారము లేదు. వాళ్ళకే రక్షకుడు అవసరం. నాకెలా రక్షకుడు అవసరమో నేను గతంలో ఫాలో అయిన వాళ్ళకు కూడా రక్షకుడు అవసరం. అందుకే దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరని ఒక సందేశం మాట్లాడా. అందరికీ దిక్కు యేసయ్యే. ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహనీయుడు. ఇది నాకు అర్థమయ్యి ఇక రక్షింపలేని వాటిని ఆశ్రయించి వృధాగా రక్షకుడు ఎవరో తెలిసిందిగా. కాబట్టి అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీయని వ్రేల్పు మోహరమున వారనశ్వము గ్రక్కున విడవంగా వలయు గదరా సుమతి అన్నట్టుగా మొత్తాన్ని పక్కన పెట్టేసి నేనేం తిట్టనో, దూషించలేదు, తృణీకరించనూ లేదు. ఈరోజు వరకు కూడా ఏనాడు దూషణ చేయాల. నేను ఎలా అరిషడ్ వర్గాలకు బానిసనో వారు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలే. నేను వారు ఈక్వల్ పొజిషన్లోనే ఉన్నాను తప్ప పరిపూర్ణత మా ఇద్దరిలో లేదని చెబుతాను నేను, అంతే. ఇక్కడ నేనేమన్నా మత దూషణ చేశానా? లేదు. వాళ్ళ పొజిషన్ ఏంటో చెప్తాను నేను, అంతే. దూషణ చేయ. నేను సైతాన్లన్నో, దయ్యాలన్నో, భూతాలన్నో ఎందుకు? వాళ్ళు నా వంటి వ్యక్తులు,
అప్పట్లో రాజ్యాలు నేలిన రాజులు, అంతవరకే. కానీ రక్షకుడు కాదు. రక్షకుడు దిగొచ్చాడు నీ కోసం, నా కోసం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపిని శిక్షించే హక్కు ఆయనకుంది, ఎందుకంటే ఆయన ఏ పాపం చేయాల. అలాగే పాపిని రక్షించే అధికారం కూడా ఆయనకుంది, ఎందుకంటే పాపుల పాపాల కోసం తన ప్రాణం పెట్టి వేల చెల్లించి నిలబడ్డాడు. క్లియర్గా ఉందా? ఏమన్నా గలిబిలిగా ఉందా? అందరూ చెప్పండి. నాకు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు. కడుపు నిండా అన్నం పెడితే ఏమంటాం ఫైనల్గా? ఇంకా చాలమ్మా. ఆ యేసయ్య ఒక్కడ లైఫ్లోకి వచ్చాడు, ఇక చాలనిపించింది. కొడితే గట్టిగా. అంతకుముందు అట్ట కాదు. ఇటొకదానికి అటొకదానికి అటొకదానికి ఇటొకదానికి కనపడ్డ దానికల్లా పోవటం, ఇంకా కొత్త కొత్త ఏమన్నా లైన్లోకి వస్తే వాటి దగ్గరికి పోవటం. మరి డిఫరెంట్ తృప్తి లేదు. అంటే ఏదో ఒక దానిలో ఉన్న సరిపోయిందన్న తృప్తి లేదు. కానీ ఒక్కసారి యేసయ్య నాకు పరిచయం నా లైఫ్లోకి వచ్చాడు, ఏందో కడుపు నిండినట్టు అనిపించింది, ఇక చాలనిపించింది. మరొకరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొక దాన్ని ఆశ్రయించాలన్నది. ఇప్పుడు అంతకుముందు నేను ఫాలో అయిన దానిలో శక్తి కోసం ఒకళ్ళని, జ్ఞానం కోసం ఒకళ్ళని, డబ్బుల కోసం ఒకళ్ళని, ఏమండి చదువు కోసం ఒకళ్ళని, బలం కోసం ఒకళ్ళని, ఫైటింగ్ కోసం ఒకళ్ళని, పెళ్లి కోసం ఒకళ్ళని, పెటాకుల కోసం ఒకళ్ళని, మోహం కోసం ఒకళ్ళని, దాహం కోసం ఒకళ్ళని. ఏమండి ఏంది అట్ట చూస్తారు? అంత దేని దాని సపరేటు. అవునా? పని కోసం ఒకళ్ళని, వ్యవసాయం కోసం ఒకళ్ళని, అవునా? ఆఖరికి చెంబులు తెప్పాలాలు కూడా వదిలిపెట్టలా. వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి మా ఇంట్లో కవ్వం మజ్జిగ చిలికే కవ్వం పెద్దది ఉంటుంది. అందులో మా అమ్మ వెన్నపూస వచ్చేదానికి చిలికిద్ది, తెప్పాళ్ళలో పెరిగేసి చిలికిద్ది, వెన్న వచ్చింది. ఆ కవ్వాన్ని కూడా వదిలిపెట్టలా. దానికి కూడా అట్లా చేశాం. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే ఇక ఇప్పుడు బలానికి ఒకళ్ళని, డబ్బుకి ఒకళ్ళని, చదువుకి ఒకళ్ళని, జ్ఞానానికి ఒకళ్ళని, ధైర్యానికి ఒకళ్ళని, వ్యవసాయానికి ఒకళ్ళని, పెళ్లికి ఒకళ్ళని, పెటాకులకు ఒకళ్ళని, మోహానికి ఒకళ్ళని, దాహానికి ఒకళ్ళని. అవసరంలా. ఆ ఒక్కడ సరిపోయాడు. అన్నీ ఆయన యందే దొరికాయి. దేవునికి నచ్చని తప్పుడు పనుల నుంచి మారు మనసు. అంతకుముందు సిగరెట్లు తాగటం, కుర్రోళ్ళతో జలసాలు తిరగటం, మందు తాగటం, పిచ్చి చేష్టలన్నీ ఉన్నాయి. నేనేం పెద్ద ఫస్ట్ నుంచి ఏం పెద్ద అపర పరిశుద్ధుడేం కాదు. మనం కూడా జిలాకే చేసాం, జిలాకు పనులన్నీ చేసాం. అయితే మహానుభావుడు దర్శించిన తర్వాత, నానా అంతకుముందు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అంతకుముందు నీవు నన్ను ఎరగవు, ఇప్పుడు నీవు నన్ను ఎరిగినావు. నేను ఇతరులకు ఎలాగూ మాదిరినో నీవు కూడా అనేకులకు మాదిరివి. ఒకప్పుడు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు మీరైతే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చి మీరు కూడా వెలుగు. నాన్న నువ్వు కూడా దీపం రా. గనుక ఆ చెడ్డ పనులు వదిలేసా నాన్న. ఇంకా నీ రేంజ్కి తగినవి కావాయి. నువ్వు నా బిడ్డవి, పరిశుద్ధుడివి, నా రక్తంతో నిన్ను కడగబోతున్నా. వదిలేసేవాడిని. అంటే సిగరెట్లు ఈ చెడ్డ వ్యవహారం, దరిద్రం అంతా వదిలేసా. ఇదంతా వాళ్ళ వాయిదాల పద్ధతిలో కాదు. ఓన్లీ 4 weeks, కేవలం 4 వారాల్లో ఈ కథ అంతా జరిగింది. అది కూడా మొదటి 2 వారాల్లోనే అయిపోయేది. కానీ వాళ్ళు బాప్తీసం ఇలా వాళ్ళు ఇచ్చేటప్పటికి నిలబట్టింది. నాకు మ్యాటర్ ముందే అర్థమైంది. ప్రభువులోకి వచ్చి వెతుక్కున్నా, ఆయన ఏం చెప్తున్నాడు, ఏం కోరుతున్నాడు, నేనేం చేయాలని మారు మనసు పొందా. ఇంకా ఆ చెడ్డ అలవాట్లన్నీ ఆ పూటతో క్లోజ్, మూసివేయబడ్డాయి నా హృదయంలో. వాటికి తలుపులు మూసేశాను. నా దేవుడు చెప్పిన పరిశుద్ధ నీతి క్రియలకు తలుపులు తెరిచాను.
ఇన్స్టాల్మెంట్ పద్ధతులు కాదు, ఇన్స్టంట్గా మారిపోయాను. ఆయన కృప. ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు ఇస్తారా బాప్తీసం నా పాపాలు గడి. ఎందుకంటే చెప్పాడు, మారు మనసు పొంది బాప్తీసం పొందు. అలా ప్రతి మాట బాప్తీసం ఉంది. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకో. ఇతరులకు నన్ను గూర్చి ప్రకటించు. ఆత్మల రక్షణ భారం కలిగి ఉండవు. అన్నిటికంటే ముందు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు. నా తర్వాతే ఏదైనా ఎవరైనా ఆ మెట్టుకురా. నా తండ్రి ఏ ఏ సంకేతాలు ఇచ్చాడో అవన్నీ ఫాలో అవటం మొదలుపెట్టా. ఆఖరికి నా కష్టార్జితంలోంచి దేవుని పరిచర్య కొరకు, దేవుని సన్నిధి ఆహారం కొరకు తీసే 10వ భాగము అంతకంటే మించి ఏదైనా సరే దేవుని కొరకు చేయడానికి దృష్టి కలిగి జాగ్రత్త పడ్డా. ఫ్యామిలీ మెంబర్స్ సరిగా మారలేదుగా, వాళ్ళు కొన్ని పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళు కూడా వార్నింగ్లు ఇచ్చి, కొన్ని ఎఫెక్ట్లు వాళ్ళు కూడా చూపించి వాళ్ళని కూడా లైన్లో ఉంచి, ఈరోజు నాకు ఇచ్చే దానిలో, నా దేవుడు ఇచ్చే దానిలో 10వ భాగం నాకు సరిపోతుంది. మిగిలిందంతా దేవుని కొరకు అన్నట్టుగా ఆనాడే తీర్మానం చేసుకున్న, ఈనాడు అదే జరుగుతుంది. తినటానికి జానడు పొట్ట నింపడానికి అంత ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, నివసించేదానికి నిలవరమైనంత నివాసం, సేవ కొరకు సంచరించేదానికి ఒక అన్నట్టు. ఇక అంతమించి అదనంగా ఎచ్చులుగా ఓవర్ యాక్షన్ ఎగస్టాల్లో ఏం లేదు. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యం ఎలా అని లోకమెరిగిన నాకు ఎచ్చులేలా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం అసలు ఇప్పుడు ఏమంటారు, ఆ ఖరీదైన వస్త్రం వేసుకుంటేనే విలువ కాదు, చినిగిపోయింది వేసుకున్నా శాలేం రాజు అని అంటారు. అది చేశాడు ఆయన. వేసుకునే వస్త్రాన్ని బట్టి మనుషులు తెలియక ఒకవేళ విలువ ఇవ్వచ్చు, కానీ బ్రతికే బ్రతుకును బట్టి వచ్చే విలువ ఇంకా గొప్పదే. వేసుకున్న వస్త్రాన్ని బట్టి, ధరించిన నగను బట్టి వచ్చే విలువ కన్నా జీవించిన జీవితాన్ని, బ్రతికే బ్రతుకును బట్టి వచ్చే విలువ పర్మనెంట్, అది ఆశీర్వాదకరమైంది. అదే దృష్టిలో పెట్టుకున్నా, అలాగే బతకాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికీ అదే ప్రయాణంలో ఉన్నా. చిన్న చిన్నగా లోపాలు ఉన్నా ఎప్పటికప్పుడు ఒప్పుకొని, దిద్దుకొని, సరి చేసుకొని ఆయనకి ఇష్టంగా అడుగులు వేయటానికి ఈనాటికి కూడా కష్టపడతాను. ఏ పరిస్థితి అన్నా ఎదురాని. నాన్న ఒక మాట చెప్పాడు, నేను అది చెబుతుంది, ప్రతి మాట సీరియస్గా తీసుకోవాలి అని. నాన్న ఒక మాట చెప్పాడు. నాన్న ఏం చెప్పాడు తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా రక్తంతో నిన్ను కడుక్కున్నాను. గుర్తుపెట్టుకో, నీకు ఏది వచ్చినా, అది శ్రమలాగా, శోధనలాగా, సమస్యలాగా, ఇరుకులాగా, ఇబ్బందిలాగా, అది ఏ విధంగా ఏది వచ్చినా అది నీకు అనుకూలంగా మారిద్ది. నా కుమారుడా, దేన్ని బట్టి కూడా నువ్వు టెన్షన్ అవ్వద్దు, దేన్ని బట్టి దిగులు పడొద్దు, దేన్ని బట్టి చింతపడొద్దు. నాకు చెప్పిన దేవుడు మీకు కూడా చెప్తున్నాడు. ఇవన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే వస్తాయి, కానీ కీడు కోసం మాత్రం రావు అని ఆయన చెప్పినప్పుడు మనం నమ్మాలి కదా. నా కర్మ, నా కర్మ, నా కర్మ నెత్తికేసి కొట్టుకోవచ్చా? ఏడవచ్చా? దిగులు పడవచ్చా? తిండి మానుకోవచ్చా? నిద్ర మానుకోవచ్చా? జుట్టు ఊడిందాక ఆలోచించవచ్చా? ఆయన ఏం చెప్పాడు? చింత యావత్తు నా మీదవి, నిబ్బరం కలిగి ధైర్యంగానుండా, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడవను, ఎడబాయను. నీకు వచ్చిన నిందలు, అవమానాలు, వేదనలన్నీ నీకు అనుకూలంగా నేను మార్చి, వాటినే నీకు ఫేవర్గా నేను మారుస్తాను అని చెప్పింది. నమ్మాలా లేదా? ఏందండి, నమ్మాలా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? షోలు ఆపండి. దిగులు పడట్లా, దిగులు పడట్లా, కృంగిపోట్లా, విచారపడట్లా, ఏడ్చుకోవట్లా. కోటం అయిపోయిన వీడియో పెట్టరా ఈరోజు. నేను చేతుల నుంచి ఉంచనిస్తారా? అయ్యా అయ్యా ఏమో జనం ఉన్నారు మా, ఏంది మా? కాదయ్యా, నువ్వు వినాలా, నేను ఎంత దూరం నుంచి వచ్చానో నాకు తెలీదు, వినాలా.
ఈరోజు ఎట్లుందో దేవుడు నాయన ప్రభు చిక్కిచ్చాడు నిన్ను. తప్పులేదు, నాకు చెప్పుకోవాలని నేను చెప్తున్నా. నాకు చెప్పకపోయినా నా తండ్రి నీతో చెప్తున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావు, నా రక్తములో నిన్ను కడిగి పరిశుద్ధపరిచాను, నీవు నా సొత్తు. నాకు తెలియకుండా నీకేది జరగదు. ఏది జరిగినా అందులో నా అనుమతి ఉందని గుర్తించు. ఇశ్రాయేలుని ఫరో సైన్యం తరుముతుంది, ఎదురు ఎర్ర సముద్రం ఉంది. వాళ్ళు రెడీగా ఉంటారుగా రాళ్ళు తీసుకోవడానికి. ముంచాడు ఈ మోషే, మన కొంప ముంచాడు. ఐగుప్తులో సస్తే పాతి పెట్టడానికి సమాధులు లేవని సముద్ర తీరానికి తెచ్చాడు. ఎంతమంది నేను బుడిసిపెట్టొచ్చు. అదిగో చూడు, వాళ్ళు వస్తున్నారు చూడు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, మన సావుకే వస్తున్నారు. మీరు చెప్పండి, సావుకు వస్తున్నారా, సావటానికి వస్తున్నారా? పెద్ద చెప్పండి. ఫరోగాడు వాడి సైన్యం వీళ్ళని చంపడానికి వస్తున్నారు, వాళ్ళు చావటానికి వస్తున్నారా? వీళ్ళు ఏమనుకున్నారు, ఈ దడోళ్ళు. ఇప్పుడు వాళ్ళని దడోళ్ళు అంటున్నాం, వాళ్ళు పెద్ద ముదుర్లు. ఆ ప్లేస్లో మనల్ని ఊహించుకోవాలి. చివరికి ఏం జరిగింది? మోషే ఏమన్నాడు? మీరు దడపడొద్దు, కంగారు పడొద్దు, వెనక్కి కానీ ముందుకి కానీ పరిగెత్తొద్దు, ఊరకయే నిలుచుండి చూడండి అన్నాడు. చివరికి ఏం జరిగింది? వాళ్ళు తీర దగ్గరికి వచ్చేసరికి సముద్రం ఓపెన్ అయింది. ఇలా దరికి వెళ్ళిపోయారు. వీళ్ళంటబడి వాళ్ళు వచ్చారు, రెండు పాయలు కలుసుకున్నాయి. వాళ్ళే బతికిపోయారు, వాళ్ళని వెంటాడి వీళ్ళే మొత్తం తెచ్చారు. ఇప్పుడు అంత వేగముగా పరిగెత్తుకొని ఎందుకు వచ్చిరి? వీరిని చంపుటకా, వారు చచ్చుటకా? ఈరోజు నీ మీదికి ఎగబడి వస్తున్న వారు, అవి శోధనలు కానీ, సమస్యలు కానీ, వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ నీ మీద ఎగబడి వచ్చాయన్నీ నిన్ను నాశనం చేయడానికి కాదు, అవి పోవటానికి వస్తున్నాయి. కొడు విశ్వాసంతో కొడు, అవే పాడైపోవడం, అవే నాశనమగుటకు నీ మీదకి వస్తున్నాయి. అంతేగాని ఆయన అనుమతి లేకుండా నిన్ను నాశనం చేసే దమ్ము, ధైర్యం, సీను దేనికి లేదు. ఫినిషింగ్ టచ్, ముగింపులో ఒక ముక్క. థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతమందికి తెలుసు? ఆయన చాలా కష్టపడి, చాలా డబ్బు వెచ్చించి ఒక ల్యాబొరేటరీ నిర్మించుకున్నాడు పరిశోధన కొరకు. ఇంచుమించు ఆయనకు 64 నుంచి 67 సంవత్సరాల వయసులో, 64 నుంచి 67 ఏళ్ల ప్రాయంలో ఎంతో ఖర్చు పెట్టి చాలా కష్టపడి నిర్మించుకున్న ఆ ల్యాబొరేటరీ మొత్తం కాలిపోయింది. సంవత్సరాల కష్టం, చాలా పెద్ద మొత్తంలో డబ్బు. అందులో ఆయన ప్రిపేర్ చేసుకున్న నోట్సులు, ఈ శాస్త్రవేత్తలకి నోట్సులు చాలా ముఖ్యం. వాళ్ళ కష్టమంతా అందులోనే ఉంటుంది, వాళ్ళ పరిశోధన అంశాలన్నీ అందులోనే ఉంటాయి. అవి కూడా వాటితో సహా మొత్తం కాలిపోతున్నాయి. కాలి బూడిదైపోయినాయి. కొడుకు వచ్చి చూసి హతాశుడయ్యాడు. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారు వచ్చాట. వచ్చి కొడుకుతో అంటున్నాడు, కుమారుడా, మన తప్పులన్నీ కాలిపోయాయి. ఇన్నాళ్ళు మనం చేసిన తప్పులన్నీ కాలిపోయాయి. ఇప్పుడు క్రొత్తగా మొదలు పెడదామా అన్నాడట. అర్థమై కొట్టారా, అర్థం కాకపోయినా వాళ్ళు కొట్టారని కొట్టారా? ఏమన్నాడు? కాలిపోయినా ఏమన్నాడు? మన నుండి దేవుడు దూరం చేసినది మనం పోగొట్టుకున్నాము అని ఏడుస్తాం. కానీ అవి ఉంటే మనకు నష్టాలు, నాశనాలు. మనం ప్రయత్నించి విఫలమైనవి అని ఫీల్ అవుతాం.
అవి మనకు మనమే ముట్టించుకునే అగ్ని. మనకు తెలియదు ఆ సంగతి. మహానుభావుడు వాటిని దూరం చేశాడంటే, దూరమైపోయినవన్నీ నిన్ను నాశనం చేయటానికి సిద్ధపరచబడినవి. దేవుడు కృపగలవాడు గనుక ఆయనే కృపతో వాటిని నీకు దూరం చేశాడు. దూరం అయిపోయిందల్లా నీ మంచిదే, నీ మేలే. స్తోత్రం చెప్పుకో, కృతజ్ఞతలు చెప్పుకో. దరిద్రం వదిలిపోయింది. అది ఉంటే అది నీకు నాశన హేతు. అది వస్తు రూపంలో, ఆస్తి రూపంలో, వ్యక్తి రూపంలో, అనుబంధాల రూపంలో, ఆఖరికి భర్త రూపంలో, భార్య రూపంలో, ఏ రూపంలో ఉన్నా దేవుడు దాన్ని నీ నుండి తొలగించాడు అంటే అది ఉంటే నీకు డేంజర్. నీ మేలు కోరి నిన్ను ప్రేమించే దేవుడు దాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. నా కష్టం అంటే థామస్కి ఏమర్థమైందో తెలుసా? మంచి వాటిని ఎందుకు దహిస్తాడు దేవుడు? కాబట్టి దహించబడ్డాయి అంటే తప్పులు, కాబట్టి మళ్ళా క్రొత్తగా మొదలు పెడతా అని అంతకుముందు చేసిన పరిశోధనల కంటే ఎక్కువైన ఆవిష్కరణలు ఆ తర్వాత చేశాడు ఆయన. అదే ప్లేసులో మనం ఊహించుకుందాం. థామస్ ఆల్వా ఎడిసన్ ప్లేస్లో మనం ఊహించుకుందాం. అదే విధంగా సమస్తం కాలిపోతే మన డైలాగ్ ఏంది? ఇంకా డైలాగులు ఉంటాయా? సాడ్ మ్యూజిక్ ఒకటి వేసుకొని, ఆ ఫ్లూట్ బిట్టో, ఆ షహనాయ్ బిట్టో, ఆ వయలిన్ బిట్టో, సాడ్ బిట్ ఒకటి వేసుకొని మీరే అర్థం చేసుకోండి. ఇక డైలాగులని నేను ఏడ చెప్పేది ఓపిక లేదు అస్సలు. పోయిన ఎల్లా మన తప్పులే, ఖాళీ బూడిదైన వల్ల మన తప్పులే. ఇప్పుడు రైట్ చేద్దాం, ఇప్పుడు కరెక్ట్ చేద్దాం, ఇప్పుడు కరెక్ట్గా పనిచేద్దాం. బా, ఏమి విశ్వాసం అండి! ఎక్కడుందండి వాళ్ళ హృదయంలో కలవరానికి స్థానం? ఎక్కడుందండి వాళ్ళ హృదయాల్లో భయానికి స్థానం, కృంగుబాటుకు స్థానం, చింతకి దిగులుకి స్థానం? ఎక్కడుంది? సోది మొఖాలు వేసుకొని మిమ్మల్ని కాదులే కొంతమంది ఏదో ఒకటి పోతే లైఫ్ అంతా పోయింది అని ఏడుచుకోండి. ఏడు మొఖాలు. మిమ్మల్ని కాదులే కొంతమంది. విశ్వాసం, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించేవాడు ఆలోచిస్తాడు, ఎందుకు దీన్ని అనుమతించాడు దేవుడు, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? మొత్తానికి దీని ద్వారా ఒకటి నువ్వు పోగొట్టుకున్నావంటే మేలే జరిగింది. ఒక సమస్య నీకు వచ్చిందంటే ఏదో మేలే ఉంది. ఇది ఇలా రావటం నా మంచికే, అది పోవటం నా మంచికే. ఏదొచ్చినా ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. సీరియస్గా తీసుకోవాలి. దేవుడు మాట్లాడతాడు. ఎట్లా? వాక్యంలో నుంచి మాట్లాడతాడు, దైవజనుల్లోంచి కూడా మాట్లాడతాడు. మీరు ప్రార్థన చేశారుగా. ఇప్పుడు ఈ బాడీని వాడుకొని మాట్లాడుతుంది ఎవరు నీతో అని నమ్మకం ఉందా నీకు? ఏందా దేవుడు మాట దున్నపోతులా నువ్వే కూర్చో, నువ్వే మాట్లాడుతా అంటారా? ఆయనే ఆయనే. కాబట్టి అయిపోయినవన్నీ నీ తప్పులు అనుకో, కాలిపోయిన బ్రతుకంతా నీ తప్పు అనుకో. కాలిపోయిందే, కాల్చేశాడు. క్రొత్తగా మొదలుపెట్టావు, నూతనంగా ఆలోచించు. అయిపోయింది అనుకోవద్దు. 67 ఏళ్ళు అయిపోయింది అనుకున్నాడా? 67 ఏళ్ళోడు మళ్ళా కొత్తగా మొదలు పెడతామన్నాడు. నీకుండొద్దా నిరీక్షణ? ఎంతమందికి అర్థమైంది? నిజంగా. కాబట్టి నిరాశ, చింత, కృంగుబాటు, అపరాధ భావం అవి ఏవైనా తీసేశాను, కొట్టేశాను అన్నప్పుడు వదిలేసే. ఇంకంతే. వదిలేయమన్నప్పుడు వదిలే. దేవుడు ఒప్పుకోవట్లేదు, సీరియస్ అంతే. వాగ్దానాలు పట్టుకున్నా గట్టిగా, వదిలేయమన్నవి సీరియసే, వదిలేసా. పట్టుకోమన్నవి కూడా సీరియసే, వాగ్దానాలు పట్టుకున్నా. అమ్మో, నెరవేరుస్తాడు నాయన. చిన్న గుడిసెలో సేవ చేసినప్పుడు కూడా ఈ వచనం చదువుకుంటానే ఉన్నా.
ఇది ఎప్పుడు జరిగింది మొత్తానికి చేస్తాడు. అమ్మో మామూలుడు కాదు. అది ఏ మలుపైనా తిప్పుతాడు, ఏ విధంగానైనా చేస్తాడు. మాట ఇచ్చినోడు నరుడు కాదు, తప్పేదానికి. ఆ విశ్వాసం నన్ను సిగ్గుపరిచిందా? సిగ్గుపరచలా. ఈరోజు కూడా ఎంతోమంది గుంటలు తవ్వటానికి ఎన్నో యుక్తులు పన్నారు. చిరునవ్వు నవ్వుకున్న తవ్వే గుంటల్లా వాడుబట్టడానికి, నన్ను మహిమపరచడానికి. నో ప్రాబ్లం, నేనేం కంగారు పడింది లేదు. చక్కగా పాటలు రాసుకుంటా ఉన్నాను, వాక్యం ధ్యానించుకుంటా ఉన్నాను, పరిచర్య చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటలు సీరియస్గా ఎంతమంది తీసుకున్నారు? వార్నింగ్లు దేవుని వాక్యమే, వాగ్దానాలు దేవుని వాక్యమే. వార్నింగ్లు ఎందుకు వస్తాయి తెలుసా? హెచ్చరికలు. ఆ వాగ్దానాలు నీకు దక్కవే పిచ్చిదానా, నా బంగారు తల్లి కదా, మా అమ్మ కదమ్మా, ఈ వార్నింగ్ తీసుకున్నా, వదిలమ్మా, అది మార్చుకోమ్మా, అది పద్ధతి మార్చుకోమ్మా, సరి చేసుకోమ్మా, నీకు చాలా ఇవ్వాలని ఉన్నాను, బోళ్ళని వాగ్దానాలు చేసే కదా, అవి నెరవేరకుండా నీ దరిద్రాలే అడ్డుపడుతున్నాయి, ఆ దరిద్రాలు వదిలేమ్మా, వదిలే, మార్చుకోమ్మా, చెప్పించి నాయన వదిలేనా, అవన్నీ వదిలే, ఆ దరిద్రాలు వదిలే. తీసుకోవాలా లేదా సీరియస్గా? చూసుకోవాలా లేదా అన్ని పరిశీలనగా? వదిలేసుకోవాలా లేదా నేను చేసుకున్నట్టు? ఇప్పుడు కూడా వెతుక్కుని అదే తిప్పలు పడుతున్నా నేను. ఇంకెక్కడేమన్నా ఉన్నాయేమో నా తండ్రి నా ద్వారా జరిగించాల్సిన కార్యాలకు అడ్డుపడే దరిద్రాలు నా దగ్గర ఇంకా ఏమన్నాయేమో అని ఈరోజు కూడా వెతుక్కొని ఫైటింగ్ చేస్తానే ఉన్నా. చాలా క్లియర్గా చెప్పా మీకు. కాబట్టి నా తండ్రి మిమ్మును కూడా ఆశీర్వదించున్నట్లు దేవుని మాటలను తీవ్రంగా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. అప్పుడు చూడండి, దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకొని చాలామంది చాలా పోగొట్టుకున్నారు. అదే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకొని చాలామంది చాలా దక్కించుకున్నారు. మోషే తేలిగ్గా తీసుకొని పోగొట్టుకుంటే యెహోషువ తీవ్రంగా తీసుకొని ప్రజల్ని వాగ్దత్త దేశం చేర్చారు. సౌలు తేలిగ్గా తీసుకొని పోగొట్టుకుంటే దావీదు దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకొని దక్కించుకున్నాడు. చివరికి యేసయ్య దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? దావీదుకి దేవుని మాటలంటే సీరియస్. కీర్తనలో 1:1 దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మనకు చెప్పాడంటే ఆయన తీసుకోడా? అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. కాబట్టి కొంతమంది దేవుని మాటను పెడచెవిని పెట్టి పోగొట్టుకున్నారు. దేవుని మాటను తేలిగ్గా తీసుకొని అచ్చంగా యేసయ్య చేసిన ప్రసంగాలన్నీ విన్నాడు ఇస్కరియోతు యోధ. కానీ ఆ మాటలు సీరియస్గా తీసుకోవాలా దరిద్రుడు, పోగొట్టుకున్నాడు. దేవుని మాటలు తీవ్రంగా తీసుకున్న పేతురు ధన్యుడయ్యాడు. కాబట్టి ఇంత విలువైన దైవ వాక్కు ఏ విషయాల్లో నేను ఏ విధంగా దర్శిస్తుందో, ఏ విధంగా నీతో మాట్లాడుతుందో ఆ స్వరానికి ఎప్పుడు నీ చెవి అనుసంధానం చేయబడి ఉండాలి. పాటలు మాత్రం ఎగిరెగిరి పాడదు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆయన చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన ఎందుకు నవ్వుతాడు తెలుసా? మాట్లాడుమయ్యా అన్నావు, నిద్రమోహన్ దాన్ని అసలు ఎప్పుడు కూర్చున్నావు నా ముందు? మాట్లాడిన మాటలకి ఎంత విలువ ఇచ్చావు? నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వింటూ ఉంటావు, కానీ ఏవి పట్టించుకోవు, తేలిగ్గా తీసుకుంటావు. మళ్ళా నాతో ఫైనల్గా బ్రదర్ ధన్యుడు కావాలంటే, ఫలించడి కొమ్మగా ఉండాలంటే, కృపలో వర్ధిల్లాలంటే వేరే మార్గం లేదు. పుటము వేసిన బంగారము లాంటి నా తండ్రి మాటలను ఒకటొకటి నీ జీవితానికి అన్వయించుకొని జాగ్రత్త పడితివా, నేను చెబుతున్న ఒక ధృవతారలాగా మెరుస్తావు, వెలుగుతావు, ఒక నక్షత్రమై ప్రకాశిస్తావు.
మండుచు ప్రకాశించే దీపమైపోతావు. ఆ మాటల్ని పెడచెవిన పెడితే చాలా కోల్పోతావు. మీరైనా నేనైనా ఎవ్వరైనా. కాబట్టి తీసుకుందామా? సమస్త విషయాల్లో ఆయన వాక్కు ఉంది. ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, పరిశుద్ధత విషయంలో, విశ్వాస విషయంలో, త్యాగం విషయంలో, సేవ విషయంలో, సువార్త ప్రకటన విషయంలో, సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి. ఆఖరికి మాట్లాడే మాటల విషయంలో కూడా మొత్తం చెప్పాడు. అయ్యా యేసయ్యా అన్నీ చెప్పాడు. పిచ్చివాగుడు ఆగొద్దని కూడా చెప్పాడు. అనవసరపు పనికిమాలిన వ్యాఖ్యలు చేయొద్దు అని కూడా చెప్పాడు. వెయిట్ ఉండాలి నీ మాటలో, జాగ్రత్త. కాబట్టి మాట్లాడేటప్పుడు, అధికంగా మాట్లాడేటప్పుడు వచనం గుర్తు రావాలి. అమ్మో నా తండ్రి ఒప్పుకోవట్లే, ఇట్లా నేను ఇలా మాట్లాడకూడదు. అట్లా ప్రార్థించే విషయంలో, వాక్యం ధ్యానించే విషయంలో, సన్నిధి సహవాస విషయంలో, ప్రభు బల్ల విషయంలో, దేవుని కొరకు త్యాగపూరితమైన హస్తాలు విప్పే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, పరిచర్య బాధ్యత విషయంలో, నీకొచ్చే కష్టాల విషయంలో ఆయన ఏం చెబుతున్నాడో వెతుక్కో. అయిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడు అది నీకు ముఖ్యం. డాక్టర్ చూశాడు, రిపోర్టు సస్తావు అని చెప్పాడు. లేకపోతే మీ వాళ్ళకి చెప్పాడు, ఈ జబ్బు పెద్దది వచ్చింది, ఈ మనిషి బతకడు అని. అదే మాట యేసయ్య అన్నాడా? ఆయన ఏమన్నాడు? వైద్యుడు ఈ మాట అన్నాడు, మనుషులు ఈ మాట అన్నారు, బంధువులు ఈ మాట అన్నారు, ప్రభువేమన్నాడు? ప్రభు కూడా అదే అన్నాడా? అంటే తీసుకుందాం అన్నాడా? అంటాడా? భయపడకో, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని ప్రభు అన్నాడు అనుకో. నువ్వేది తీసుకోవాలి? ఆ మనుషుల మాటలు తీసుకోవాలా, ఈయన మాట తీసుకోవాలా? ఆ మాటలు తీసుకుంటే పోతావు, పెట్టికి రెడీ అవుతావు. ఈ మాటలు తీసుకుంటే బ్రతుకుతావు, ఫలిస్తావు. సమస్త విషయాల్లో అలా తీసుకోండి. ఈ ప్రసంగ సారాంశం ఒకటే నాన్న, పుటము వేసిన బంగారం లాంటి నా తండ్రి మాటలో వెతికి వెతికి సొమ్ము చేసుకోండి. సొమ్ము లేండి.